పోకీమాన్ హొరైజన్ సీజన్ 3 ఆరో ఎపిసోడ్ విశ్లేషణకు స్వాగతం. ఈ మెగా వోల్టేజ్ ఆర్క్లోని ఆసక్తికరమైన రహస్యాలను ఛేదిద్దాం రండి. పోకెమాన్ల సహజ శక్తి పరిమితులు దాడితే ఏమవుతుంది? ట్రైనర్స్ అంతా ఎక్సిట్ ఫెసిలిటీకి టెస్టింగ్ కోసం రావడం వెనుక ఉన్న మిస్టరీ ఇదే. ఈ స్ట్రాంగ్ స్పియర్ డివైజ్ చూసారా? దీని సాయంతో డాష్ తన స్వానాతో పవర్ఫుల్ ఎలక్ట్రివైర్ను చిటికెలో ఓడించేశాడు. కానీ డాట్ అబ్జర్వ్ చేసినట్లు ఇది మనం అనుకుంటున్న సాధారణ టెరాస్టల్ ఎనర్జీ అస్సలు కాదు. ఎక్కడో తేడా కొడుతుంది. లైకో రాయిలకు ఆ భయంకరమైన నిజం తెలిసింది. ఆ గ్లో ఖచ్చితంగా లాక్వియం మిస్ట్. దాన్ని వీళ్లు ఆయుధంగా వాడుతున్నారు. ఎక్స్ప్లోరర్స్ సడన్ అటాక్తో అసలు కథ మొదలైంది. సహజమైన బంధానికి ఈ కృత్రిమ శక్తికి మధ్య జరిగే అసలైన ఘర్షణ ఇది. కోరలో ఆ ఫేక్ డివైజ్ ఇచ్చినప్పుడు మేము క్రోకలర్తో కలిసి మా సొంత శక్తితోనే గెలుస్తాం అని రాయ్ తెగేసి చెప్పాడు. కాని ఆదర్శాలు దేనికి పనికిరావనే? బలం ముందు అవన్నీ వేస్ట్ అని సీడియన్ వాదించడంతో ఇక ఈ భారీ యుద్ధం మొదలైంది. కోరల్ తన గ్లేలితో చేసిన భయంకరమైన మంచుదాడిని రాయ్ క్రోకలర్ తన ఫ్లేమ్ థ్రోవర్తో ఒక్కసారిగా అడ్డుకున్న తీరు అద్భుతం. వెంటనే లైకో తన మియావ్ స్కరాడా ఫ్లవర్ ట్రిక్తో ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్ క్రియేట్ చేసింది. దీంతో క్రోకలర్ సూపర్ హిట్ కొట్టింది. కాని ఇక్కడే ఒక విషాదం. ఆ ఓవర్లోడెడ్ ఎనర్జీ తట్టుకోలేక పోకీమాన్లు తమకు తామే తీవ్రంగా గాయపడటం మొదలుపెట్టాయి. ఈ గందరగోళాన్ని వాడుకుని సీడియన్ తన గార్గనాకల్తో మియాస్కరాడా, క్రోకలర్ రెండింటినీ కళ్ళు మూసి తెరిచేలోపు ఓడించాడు. మన హీరోలు ఓడిపోగానే మీ స్నేహబంధం పవర్ ఇంతేనా అంటూ కోరల్ ఓ రేంజ్లో ఎగతాళి చేసింది. అప్పుడే సీన్లోకి ఎవ్వరూ ఊహించని ఎంట్రీ. అల్టో తన సాబ్లేతో సడన్గా వచ్చి ఈ యుద్ధాన్ని అడ్డుకున్నాడు. శాబ్లే గ్లేలిని ఆపగానే చార్ల్స్ వెంటనే ప్రొటెక్షన్ వాల్స్ దించేసి మ్యాచ్ని అక్కడికక్కడే క్యాన్సిల్ చేసేసింది. బతికిపోయారు. హీరోలైతే సేఫ్గా ఎస్కేప్ అయ్యారు. కానీ ఎక్స్ప్లోరర్స్ చేతుల్లో ఆ రేంజ్ లాక్వియం సప్లై ఉండటం నిజంగా చాలా డేంజర్. ఇప్పుడు చెప్పండి, ఈ అంతులేని కృత్రిమ శక్తిని మన పోకీమాన్ల సహజ బంధాలు ఫ్యూచర్లో ఎలా ఎదుర్కొంటాయో చూద్దాం.